హాయ్ అందరికీ. ఈరోజైతే మా బాబాయిలు అయితే చీనీకాయలు అయితే కోస్తున్నారు. ఈ చీనీకాయలు వచ్చేసి మనం షీప్ ఫామ్కి షెడ్ వేస్తున్నాం కదా, సో ఆ షెడ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక తోట అయితే ఉంటుంది. ఆ తోటలో కాయలే ఇవన్నీ. ఆ తోటలో కాయలన్నీ కట్ చేసుకొని మామూలు వంకాయ మూడు దగ్గర వచ్చేసి ఇంకో తోట అయితే ఉంటుంది. ఆ తోటలోకి వచ్చినారు. ఎందుకంటే అక్కడ ఉన్న తోటలో మొత్తం కాయలు కోసినా కానీ ఇంకా లోడ్ అయితే కాలే. అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకో తోట కూడా ఉంది కదా, ఈ తోటలో కూడా మొత్తం కట్ చేసుకుంటే లోడ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఈ తోటలోకి అయితే వచ్చి కాయలు కోయడం అయితే స్టార్ట్ చేసినారు. ఇట్లా తీగలు ఉంటే మాత్రం అసలు చెట్టు లోపల కాయలు అయితే ఎన్ని ఉన్నా కానీ కనపడవు. ఎందుకంటే తీగ మొత్తం అల్లుకుంటుంది కదా, అందువల్ల కాయలు అయితే కనపడవు. ఈ కాయలు కూడా ఇప్పుడు ఎందుకంటే కాయలు ఉన్నప్పుడు రేటు ఉండవు, రేటు ఉన్నప్పుడు కాయలు ఉండవు. మామూలు వర్షం కంటే ముందు అయితే రేట్ అయితే ఏం పెద్దగా ఏం లేదు. అప్పుడు 22,000, 18,000 అట్లున్నది. ఇప్పుడు వర్షాలు పోయిన తర్వాత అయితే ఇప్పుడు రేట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం అమ్మిన రేట్ వచ్చేసి 36,000 అయితే అమ్మినాం టన్ను. మామూలుగా వేరే ఊళ్ళో వేరే తోటలో అయితే కాయ కొంచెం పాలిష్ షైనింగ్ బాగుండే కాయలు అయితే 30, 40, 45, 50 కూడా నడుస్తున్నారు. కానీ మన కాయలు అయితే ఇప్పుడు 36,000 అయితే అమ్మినాం ఈరోజు. ఇట్లా అమ్మిన కాయల్లో కూడా మళ్ళీ వీళ్ళకి షూట్ అయితే ఇవ్వాలి. ఆ షూట్ ఎంత చేయాలనేది నెక్స్ట్ మామూలుగా ఫుల్ వీడియో చేస్తాను కదా, ఆ ఫుల్ వీడియో వెళ్తే మీకు మొత్తం చెప్తాను. మళ్ళీ దీంట్లో కూడా మామూలుగా ఏరేసే కాయలు ఉంటాయి. దాంట్లో వచ్చేసి మామూలుగా కొంచెం మంగు ఉంటాయి అంటారు. మొత్తం ఇట్లా మనం చూసుకుంటూ ఉండాలి. లేకపోతే మనం చూసుకోకుండా ఉండకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా ఎడతారు. లాస్ట్లో కూడా ఆ మంచి కాయలు కూడా కొంతమంది అయితే తీసేసి వెళ్తారు. వీళ్ళైతే పర్లేదు బాగానే ఏరారు మొత్తం కాయలను అయితే. దీంట్లో కూడా వచ్చేసి మామూలుగా ఇట్లా మొత్తం అందరూ అట్లా కూర్చొని ఆడుతుంటారు. ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో ఈ కాయలు అయితే అసలు తరంగా ఉంది. ఎందుకంటే ఇది మొత్తం డ్యామేజ్డ్ కాయలు. నెక్స్ట్ వీడియోలో అయితే ఎన్ని టన్నులైనా ఏంది అన్నది మొత్తం అయితే మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ, బై బై.